మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. 96 వార్డుల్లో కాంగ్రెస్ ఇప్పటికే గెలుపొందింది. బీఆర్ఎస్ 33, బీజేపీ 12, ఇతరులు 7 చోట్ల గెలుపొందారు. మున్సిపల్ ఫలితాల్లో మొత్తంగా కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. రైట్, ఇక ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సంతోష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడినటువంటి గడ్డపోతారం మున్సిపాలిటీని అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ మొత్తం 18 వార్డులు ఉంటే అందులో 14 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, 3 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు, ఒకరు ఇండిపెండెంట్ గా గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ మున్సిపల్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. అయితే ప్రధానంగా అక్కడ గడ్డపోతారం మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడినటువంటి అప్పుడు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కానీ అక్కడ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కాటా శ్రీనివాస్ అలాగే నీలమ్మధు ఇద్దరు కలిసి అక్కడ ప్రచారం చేసినా కూడా ఫలితం అయితే వారికి కలిసి రాలేదు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే అక్కడ గెలుపొందారు. దీంతో ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే గడ్డపోతారం మున్సిపాలిటీ అయితే కైవసం చేసుకుంది. మరోవైపు పటాన్చెరు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి గుమ్మడిదల కావచ్చు, ఇంద్రేశం కావచ్చు, అలాగే ఇటు ఇస్నాపూర్ మున్సిపాలిటీలు కావచ్చు, ఈ మున్సిపాలిటీలోనూ ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కానీ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆశాజనకంగా ఫలితాలు వస్తున్నా కూడా ఇటు ఇంద్రేశం కావచ్చు, అలాగే జిన్నారం మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువగా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలైతే కార్యకర్తలు అయితే అక్కడ ఆందోళనలో ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మున్సిపాలిటీ విషయానికి వస్తే సంగారెడ్డి మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక వార్డుల్లో ముందంజలో ఉన్నారు. ఇటు సదాశివపేట మున్సిపాలిటీలో మాత్రం ఇంకా ఫలితాలు అసలు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఫలితాలే ఇంకా అధికారులు ప్రకటించలేదు. ఇటు అసలు దీంతో అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ల మధ్య ఇటు అధికారుల మధ్య అయితే వాగ్వాదం జరిగింది. అంతటా కూడా అన్ని చోట్ల కూడా అన్ని మున్సిపాలిటీల్లో ఫలితాలు వస్తున్నా సదాశివపేట మున్సిపాలిటీలోనే అసలు పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు ఇంతలా ఆలస్యం కావడానికి కారణం ఏంటని చెప్పి వారంతా కౌంటింగ్ ఏజెంట్లు ఇటు ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మెదక్లోనూ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ అంటే హోరాహోరీ పోరైతే నడుస్తుంది. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీలోనూ ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య కూడా ఇటు 3 పార్టీల అభ్యర్థులు కూడా వారు కొంతమంది ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సిద్దిపేట జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ విషయానికి వస్తే గజ్వేల్లో 4 వార్డులో ఇప్పటికీ 4 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది, 2 వార్డుల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు, ఓ వార్డులో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ఆధిక్యంలో ఉన్నారు. ఇక దుబ్బాకలోనూ బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. చెరియాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఇంకా ఆలస్యమయ్యే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు చెరియాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు కూడా ఇంకా వెల్లడించలేదు. అది చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ మాత్రం ఫలితాల్లో ఆలస్యం కావడంతో మాత్రం అక్కడ కూడా కౌంటింగ్ సిబ్బంది మాత్రం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటు మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందుతున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే అక్కడ జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉంటే ఇప్పటికే 7 వార్డులకు పైగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ గెలుపొందారు. ఇక నారాయణఖేడ్ మున్సిపాలిటీలోనూ ఇప్పటికీ ఒక 5 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్లో ఉంటే మరో 7 వార్డుల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే లీడ్లో ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇది మొదటి రౌండ్ ఫలితాలు. ఇంకా 2-3 రౌండ్లు మిగిలి ఉండడంతో మాత్రం ఆ 2-3 రౌండ్ల పైన ఇటు ఎవరైతే ట్రయల్స్ లో ఉన్నారో ఆ ట్రయల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం 2వ రౌండ్ ఫలితంపై వారి విజయ అవకాశాలు అయితే ఆధారపడి ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు ప్రకటించినటువంటి ఫలితాల్లో ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉంటే మాత్రం గడ్డపోతారం మున్సిపాలిటీ మాత్రం అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా 18 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా 18 మున్సిపాలిటీల్లోనూ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాత్రం టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఇక జైరాబాద్ నియోజకవర్గంలో కోహీర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా అక్కడ ఎక్కువగా గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.